ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు పిల్లల పెంపకం విషయంలో ప్రతి ఒక్కరూ వీరిని ముచ్చటించుకున్నవారే. ఎందుకంటే వీరి పిల్లలు అంత సంస్కారవంతులు, మర్యాదస్తులు. ప్రపంచంలోని టాప్ 10 సంపన్నులలో చోటు చేసుకున్న ముఖేష్ అంబానీ పిల్లల పెంపకం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండరు. అందుకే వీరు ప్రతి తల్లిదండ్రులకు ఆదర్శం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ మధ్య జరిగింది. ఈ సంపన్నుల పెళ్లి ఎంత గ్రాండ్గా జరిగిందంటే ప్రపంచ నలుమూల నుంచి బడా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుటుంబం మంచి లగ్జరీ లైఫ్కు మాత్రమే కాదు, ఎన్నో ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా నీతా అంబానీ, ముఖేష్ అంబానీల పిల్లల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. వీళ్ళది ధనవంతుల కుటుంబమే అయినా పిల్లల్ని ఎంతో వినయంగా, మర్యాదగా, లోకం మెచ్చేలా పెంచారు. నీతా అంబానీల పిల్లల పెంపకం నుంచి ప్రతి తల్లిదండ్రులకు ఉపయోగకరమైన ఉండే విషయాలు. ముఖేష్ అంబానీ, ఈయన భార్య నీతా అంబానీలు పిల్లలకు కేవలం తల్లిదండ్రులుగానే కాకుండా వారికి బెస్ట్ ఫ్రెండ్ లాగా కూడా ఉంటారు. ఈ జంట తమ ముగ్గురు పిల్లలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి ఆరోగ్యకరమైన బలాన్ని, సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను హృదయపూర్వకంగా గౌరవిస్తారు, బంధానికి విలువ తెలుసుకుంటారు. అందుకే అంబానీ ఫ్యామిలీకి బంధాల విలువ, ప్రాముఖ్యతలు బాగా తెలుసు. దీనివల్ల వీళ్ళు భవిష్యత్తులో ప్రతి సంబంధాన్ని గౌరవిస్తారు. మీకు తెలుసా, పేరెంట్స్ పిల్లలలో ఫ్రెండ్లీగా ఉంటే పిల్లలు పేరెంట్స్తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు, మనసులో ఏదీ దాచుకోరు. అలాగే ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు ఎప్పుడూ మర్యాదపూర్వకంగా ఉంటారు. దేశంలో ఇంత సంపన్న కుటుంబాలలో పుట్టిన ఈ ముగ్గురు ఎప్పుడూ వినయంగానే ఉంటారు. ఇవి వారి పిల్లలకు ఇచ్చిన ఆచారాలు. ఆకాష్ తప్పు చేస్తే ముఖేష్ అంబానీ వెళ్ళి తన వాచ్మెన్కు క్షమాపణలు చెప్పారని ఓ ఇంటర్వ్యూలో నీతా అంబానీ చెప్పారు. అందుకే పిల్లల్ని వినయంగా పెంచడాన్ని వీరిని చూసి నేర్చుకోవాలి. పిల్లలు వినయంగా ఉంటేనే వీరిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. పిల్లలకు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఈ పనిని తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు. తల్లిదండ్రులు తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తారని అనంత్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నమ్మకం, ధైర్యంతో ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా చేరొచ్చని అనంత్ అంబానీ అంటారు.